ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ బుధవారము పునీత అవిలాపురి తెరేజమ్మ కన్య శ్రీసభ పండితురాలు నిర్బంధ స్మరణం. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 22వ వచనము నుండి 27వ వచనం వరకు. ఏలన ఇప్పటి వరకు సృష్టి అంతా ప్రసవ వేదన వంటి బాధతో మూలుగుచుందని మనకు తెలియను. కానీ సృష్టి మాత్రమే కాదు, ఆత్మను తొలిఫలముగా పొందిన మనము కూడా దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీర విముక్తిని పొందుటకు ఎదురుచూచుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలన నిరీక్షణ వలననే మనము రక్షింపబడితిమి. కానీ మనము దేని కొరకు నిరీక్షించుచుంటిమో దానిని చూచినచో అది నిజముగా నిరీక్షణ కాదు. ఏలన తాను చూచుచున్న దాని కొరకై ఒకడు ఎందుకు నిరీక్షించును? కానీ మనము చూడని దాని కొరకై నిరీక్షించినచో దాని కొరకై మనము ఓర్పుతో వేచి ఇందుము. అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మయు సహాయపడును. ఏలన మనము యుక్తముగా ఎట్లు ప్రార్థింపవలెనో మనకు తెలియదు. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. హృదయ అంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మభావమును ఎరుగును. ఏలన దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మదేవుని ప్రార్థించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 15వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాయందు ఫలింపని ప్రతి రెమ్మను ఆయన తీసివేయును. ఫలించు ప్రతి రెమ్మను అధికముగా ఫలించుటకై ఆయన దానిని కత్తిరించి సరిచేయును. నేను మీతో చెప్పిన మాటల వలన మీరు ఇప్పుడు శుద్ధులైతిరి. నేను మీయందు ఉందును, మీరు నాయందు ఉండుడు. ద్రాక్షావల్లియందు ఉండని రెమ్మ దానంతట అది ఫలింపజాలదు. అట్లే మీరును నాయందు ఉండనిచో ఫలింపజాలరు. నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవనియందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలయన నేను లేక మీరు ఏమియు చేయజాలరు. నాయందు నివసింపని వాడు రెమ్మవలే పారవేయబడి ఎండిపోవును. అట్టి రెమ్మలను ప్రోగుచేసి నిప్పులో వేసి తగులబెట్టుదురు. నాయందు మీరును, మీయందు నా మాటలను నిలిచియున్నచో మీరు ఏమి కోరినను అది మీకు ఒసగబడును. మీరు అధికముగా ఫలించుటయందు నా తండ్రి మహిమపరపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.